జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ శ్రీమతి మేకపాటి శాంతికుమారి, ఉదయగిరి మాజీ శాసనసభ్యులు శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి గ్రంథాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి గారికి స్థానిక నాయకులు, కార్యకర్తలు, సిబ్బంది స్వాగతం తెలియజేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి గ్రంథాలయాలు ఎంత అవసరమో గుర్తించి వాటిని అభివృద్ధి చేయాలని ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో గ్రంథాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు. నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రంథాలయాలు సందర్శించడం జరుగుతుందని, అందులో భాగంగా ఈ రోజు ఉదయగిరి గ్రేడ్ 2 గ్రంథాలయాన్ని సందర్శించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ సునీల్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా పార్టీ కాదు. చంద్రబాబు నాయుడు గెలిపించాలన్న ఆశ తినిపించు. ఖచ్చితంగా మేడం, మీరు కూడా పట్టుకోండి మేడం. మేడం చూడండి మేడం, దండ పట్టుకొని దండ పట్టుకుంటారు. దండ పట్టుకొని చెప్పాలా? ఓపెన్ చేయండి. నియోజకవర్గం కదా ఇది, హెడ్ క్వార్టర్ కాబట్టి అసలు దీన్ని ఇక్కడ మనము ఎప్పుడు క్లోజ్ చేసుకుంటే ఎట్లా? తండోపతండాలుగా వస్తుంది అలా ఉదయగిరిలో. ఈ గ్రంథాలయం మీద నేను ఫుల్ ఫోకస్ చేశాను. ఉదయగిరికి మనం చేయగలిగి ఇచ్చే గిఫ్ట్ ఇది ఒకటే, ఇంకేం చేయగలం? అంతే, లేని చోట నేను మాట్లాడుతాను. అవుట్ సోర్సింగ్ గారు తీసుకున్నాను. ఉదయగిరిదే కావాలి అని చెప్పని పెట్టాను. మా నియోజకవర్గంలో లేకుండా ఎందుకు పోతుంది బయటకని. ఇప్పుడు దీనికి 30 నుంచి 40 లక్షలు ఖర్చు పెడుతున్నాం. ఈ గ్రంథాలయం బ్రహ్మాండంగా పర్యాటక ప్రాంతం ఎలా ఉంటుందో ఆ విధంగా తయారు చేస్తుంది. ఇది ఉదయగిరికి చంద్రశేఖర్ రెడ్డి శాంతం ఇచ్చే గిఫ్ట్. మీరు హ్యాపీగా ప్రతిరోజు ఎంజాయ్ చేసే విధంగా తయారు చేస్తున్నా ఈ గ్రంథాలయాన్ని. ప్రత్యేకించి దృష్టి పెడుతున్నాను దీనిపై. సగం మంది టీచర్లు ఈ గ్రంథాలయంలో చదువుకుని నాలెడ్జ్ పెంచుకుని పేద పిల్లలు ఈ విధంగా ఆదరణ లేకుండా పోయి డైలీ 200-250 మేడం అలాగే వస్తారు. లేస్తే గ్రంథాలయం వెళ్ళాలనే తోట చేస్తున్నాం. ముందు లైబ్రరీ ఉన్నప్పుడు చాలా మంది వచ్చేవాళ్ళు. ఇది వెనక కట్టబట్టి లేదు లేదు, దీని గురించి ఇవాళ దీనికి స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి ఈ గ్రంథాలయమే ఉదయగిరిలో ప్రముఖంగా కనిపిస్తుంది. ఈ రోజు నుంచి కొంతమంది లోపలికి పోవాలంటే లేదు, అంత ఫెసిలిటీస్ లేవు, వీళ్ళు ఓపెన్ చేయలేదు కాబట్టి అంత ఆదరణ కనిపించలేదు. ఇంకొస్తుంది ఖచ్చితంగా. ఇదేందమ్మా, ఏం రిజిస్టర్ ఇది?
చేస్తాం, కానీ పనిలో నిబద్ధత ఉండాలి. అది ఎందుకంటే ఫేక్ ఉండకూడదు. ఏదో మనం ఎవరిని మోసం చేసినట్టు తప్పు కదా. గ్రంథాలయాలంటే ప్రజల పబ్లిక్ ప్రాపర్టీ, ఇది వాళ్ళకు ఉపయోగపడేటట్టుగా మనం చేయాలి. అది కాకుండా ఎంత ఫేక్ మన స్వార్థం మనం చూసుకోవడం కాదు. అందుకని నేను కంప్లీట్గా కడిగేస్తున్నాను. నిజాయితీగా గ్రంథాలయ వ్యవస్థ ఎంత ఘోరంగా ఉందంటే కంప్లీట్గా నిర్లక్ష్యానికి గురైంది ఇప్పటి వరకు. అయితే ఇప్పుడు నుంచి ఇంకా స్టార్ట్ అయ్యింది. ఈసారి 2-3 చోట్ల ఇన్ఛార్జి ఉన్నట్టుంది. ఒకటో 2 సార్లు వస్తుంది. ఉదయగిరి అయితే ఒకప్పుడు బాగుంది, పూర్తిగా క్లోజ్ పూర్తిగా డల్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఇంత బాగుండేది రిటైర్డ్ అయిన అసలు లేదమ్మా. ఇప్పుడు రిటైర్డ్ అయిన అతను వచ్చి తీసుకుని పోతున్నాడు. రిటైర్డ్ అయిన ఆయన వచ్చి వాస్తవంగా అయితే ఒక పాపం అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయికి ఏం తెలుసు, తలుపు తీస్తుంది, ముద్దు కూర్చొని వారానికి 2-3 ఎవరు రారా మామూలుగా విజిటర్స్ ఎవరు రారా? బచ్చే ఆత్మీయం వచ్చు సరిగా తీసుకెళ్ళి మేడం వచ్చేది. అది కరెక్టే. ఇంకా అలా ఉండే చూడండి. ఈ రోజు నుంచి మొత్తం మార్పులే. మీరు క్లీన్గా చేస్తేనే గ్రంథాలయం క్లీన్గా ఉండేది. వాళ్ళ చేత మీరు చేయిస్తేనే వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఏమనుకోవద్దు, నేను ఉన్నది ఓపెన్గా మాట్లాడుతాను. చేసేవాళ్ళు లైబ్రరీగా ఉండే వాళ్ళు ఏం చేస్తున్నారు, స్పీకర్స్ చాలా చోట్ల లేరు. ఇప్పుడు సెట్ చేసుకుంటే నాకు తెలియదు, కానీ నేను వచ్చిన కొత్తలో లేరు. బయట నుంచి పిలిపించుకొని ఏదో వారానికి ఒకసారి కసు వేయించుకొని అక్కడ పడేస్తున్నారు అంతే. స్పీకర్స్ బిల్లు, బాత్రూమ్ లేకున్నా బాత్రూమ్కి 1200 ఛార్జ్ చేసి డబ్బులు తీసుకున్నారు. మీరు పెట్టలేదు. శాంతికుమారి, ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్. ఈరోజు మా నియోజకవర్గంలోని ఉదయగిరి గ్రంథాలయాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్శన సందర్భంగా గ్రంథాలయంలో ఉండే మౌలిక సదుపాయాలు, ఇంకా పుస్తకాల లభ్యత, ఇంకా సిబ్బంది యొక్క పనితీరు, పాఠకుల యొక్క సౌకర్యాల గురించి పరిశీలించడం జరిగింది. ఉదయగిరి నియోజకవర్గానికి నేను ఫస్ట్ టైం రావటం, ఇన్ని రోజుల తర్వాత ఫస్ట్ టైం వచ్చాను. ఈ ఉదయగిరి నియోజకవర్గం ప్రజలందరికీ మెరుగైన రీతిలో సేవలు అందించే విధంగా ఈ గ్రంథాలయాన్ని అభివృద్ధి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా గ్రంథాలయం అంటే పుస్తకాల భాండాగారమే కాదు. గ్రంథాలయం అంటే జ్ఞాన సంపద, జ్ఞానానికి నిలయం, విద్యార్థులకు మార్గదర్శకం, యువతకు అవకాశాల వేదిక, సమాజ అభివృద్ధికి పునాది. అటువంటి గ్రంథాలయాన్ని పిల్లలు, పెద్దలు, ఇంకా మహిళలు, విద్యార్థులు, యువత అందరూ కూడా సద్వినియోగం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా అందరూ సద్వినియోగం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇక గ్రంథాలయం అభివృద్ధి విషయంలో నేను అన్ని విధాల అభివృద్ధి చేయడానికి నేను ముందుకు నడుస్తాను. అంతేకాకుండా గత ప్రభుత్వంలో గ్రంథాలయ వ్యవస్థ అనేది పూర్తిగా నిర్లక్ష్యానికి గురి కావడం జరిగింది. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గ్రంథాలయాల వ్యవస్థ మీద దృష్టి పెట్టడం అభినందనీయం. అంతేకాకుండా మన మహానేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమంతో పాటు గ్రంథాలయం యొక్క ఆధునీకరణపై దృష్టి పెట్టడం, ఇది వారి యొక్క సుపరిపాలనకి నిదర్శనం అని నేను తెలియజేసుకుంటాను. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి వర్యులు, మన యువగల నాయకులు, మా అభిమాన నాయకుడు, భవిష్యత్తు నాయకులైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారు గ్రంథాలయాల అభివృద్ధి కోసం జిల్లాలో 2 గ్రంథాలయాలని మోడర్న్ గ్రంథాలయాలుగా తీర్చిదిద్దడానికి మాకు ఆదేశాలు జారీ చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది గ్రంథాలయ సంస్థ. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాలలో కూడా గ్రంథాలయ సేవలు మెరుగుపరచడం కోసం వారు కృషి చేస్తున్నందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు. ప్రతి గ్రామంలో కూడా ఉండేటువంటి గ్రంథాలయం ప్రజలకు గర్వకారణంగా మార్చడమే తెలుగుదేశం పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం.
చదవటం అలవాటు పడితే వ్యక్తి ఎదుగుతాడు. వ్యక్తి ఎదిగితే సమాజం ఎదుగుతుంది. సమాజం ఎదిగితే నియోజకవర్గాలు, జిల్లాలు, రాష్ట్రం, దేశం అన్నీ కూడా అభివృద్ధి ప్రాతిపదిక మీద ఉన్నట్టే. కాబట్టి ఇంత అవసరమని నేను తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా కలిసి గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వం యొక్క కార్యక్రమాలను నేను ప్రజలకు చేరవేస్తూ గ్రంథాలయాలకు కావాల్సినటువంటి ముఖ్యమైన అవసరాలు అభివృద్ధి కోసం నేను నిరంతరం కృషి చేస్తానని తెలియజేసుకుంటూ ఉన్నాను. అంతేకాకుండా గ్రంథాలయాలకు ప్రాధాన్యత ఇస్తూ గ్రంథాలయాల యొక్క సమాచారాన్ని ప్రజలకు చేరవేయటంలో ఎంతో కృషి చేస్తున్నటువంటి మీడియాకి, మీడియా సోదరులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ కలిసి కూడా గ్రంథాలయాల అభివృద్ధికి ముందడుగు వేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ గ్రంథాలయం మోడర్న్ గ్రంథాలయంగా త్వరలో తీర్చిదిద్దుతాం. మనం ప్రపోజల్ పెట్టున్నాం. కాబట్టి ఈ ఉదయగిరి నియోజకవర్గ గ్రంథాలయం ఆదర్శవంతమైన గ్రంథాలయంగా తీర్చిదిద్దుతానని నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. గ్రంథాలయ వ్యవస్థ బలపడితే సమాజంలో భావితరాలు బలపడతాయి. కాబట్టి గ్రంథాలయాల ద్వారా ప్రజలకు సేవలు అందించే భాగ్యాన్ని నాకు ప్రసాదించిన ఆదర్శ ముఖ్యమంత్రి వర్యులు మన నారా చంద్రబాబు నాయుడు గారికి, నాకు దైవ సమానులైన ముఖ్యమంత్రి గారికి, ఉదయగిరి నియోజకవర్గం సాక్షిగా నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.